మా తాత ముత్తాతలు విశాఖ ఉక్కు కోసం వేలాది ఎకరాల భూములిచ్చారు. 45 ఏళ్లవుతున్న మా తండ్రులు, మేము, మా పిల్లలకు ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు. ఉన్న ఉద్యోగాల్ని పీకేశారు. మేమేమైపోవాలి అంటూ నిర్వాసితులు సోమవారం విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఆందోళనకు దిగారు. ఆర్ కార్డుదారులందరికీ ఎకరా భూమి చొప్పున పంచాలి, లేదంటే స్టీల్ ప్లాంట్ మిగులు భూముల్ని నిర్వాసితులకే కేటాయించాలంటూ నిరసన ప్రదర్శించారు. బైక్ ర్యాలీ చేపట్టి నినాదాలు చేశారు. ప్లకార్డులు చేతబట్టి స్టీల్ ప్లాంట్ పరిసర ప్రాంతాల్లో మానవహారం చేశారు. ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ నిర్వాసిత సంఘాల నేతలు మాట్లాడుతూ తమవి చోటా మోటా నేతలు దొంగ 6 నెంబర్లు అంటున్నారని, అలాంటప్పుడు తమకెందుకు హామీలు ఇవ్వాలని ప్రశ్నించారు. బడా నేతలంతా ఇళ్లలో కూర్చుని చిన్న చిన్న నేతలతో ప్రకటనలు చేయించడం ప్రభుత్వానికి, స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి సబబు కాదన్నారు. తమను ఎప్పుడూ ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని, తమ సమస్యలు ఓటు బ్యాంకు వరకు మిగిలిపోవాలా అని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ నిర్వాసిత బాధితులకు తక్షణమే 1 టైం సెటిల్మెంట్ చేయాలని ఆయా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. అందుకోసం వెనుకడుగు వేయకుండా ముందుకు పోదామంటూ పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగి రావాలని, తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. నిర్వాసితుల ఐక్యత వర్ధిల్లాలంటూ గొంతు పగిలేలా నినాదాలు చేశారు. 8500 మంది ఆర్ కార్డుదారులకు న్యాయం జరిగేంత వరకు తమ పోరాటాన్ని ఆపేదే లేదంటూ హెచ్చరించారు. స్టీల్ ప్లాంట్ నిర్వాసిత ఆర్ కార్డుదారుల ఆందోళనతో ఆ పరిసర ప్రాంతాలన్నీ దద్దరిల్లాయి. ఇది రావాలి. కేంద్ర ప్రభుత్వాల ఆర్కార్డులకే కంపల్సరిగా పరిష్కారం చేయాలి. కేంద్ర ప్రభుత్వాలు వచ్చి ఆర్కార్డు న్యాయం చేయాలి. ఆర్కార్డుదారులకు న్యాయం చేయాలి. ఆర్కార్డుకు 1 టైం సెటిల్మెంట్ చేయాలి. ఆర్కార్డుకు 1 టైం సెటిల్మెంట్ చేయాలి. లేని ఏళ్ళ మిగిలిన భూములన్నీ ఆర్కార్డుదారులకే పంచాలి. లేని ఏళ్ళ మిగిలిన భూములన్నీ ఆర్కార్డుదారులకే పంచాలి. వద్దుల్లాలి నిర్వాసుల ఐక్యత, వద్దుల్లాలి నిర్వాసుల ఐక్యత. మిత్రులారా, నేటికి 45 సంవత్సరాలైనా సరే మన సమస్య ఇంకా 8500 ఆర్కార్డులు అలాగే ఉండిపోయాయి. కానీ ఇదే లాస్ట్ ఫైనల్. మన తండ్రులకు వస్తాయనుకున్న ఉద్యోగం మన తండ్రికి లేవు, మనకు వస్తాయనుకున్నా మనకి లేవు, మన పిల్లలకు వస్తాయనుకున్నా మన పిల్లలకి లేవు. లాస్ట్కి స్టీల్ ప్లాంట్ కుప్ప కూలిపోయినప్పటికీ కూడా మనకి ఆర్కార్డు 1 టైం సెటిల్మెంట్ చేసినంత వరకు ఈ పోరాటం సాగించాలి. ఎవరు కూడా వెనకడి వెళ్ళొద్దు. ఆర్కార్డుకి 1 టైం సెటిల్మెంట్ చేయాలి. ఆర్కార్డుకి 1 టైం సెటిల్మెంట్ చేయాలి. మిగిలిన భూములని ఆర్కార్డుదారులకు పంచాలి.